హలో వ్యూవర్స్, సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించి సిపిగెట్ 2025లో క్యాంపస్ సీటు వచ్చిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినవి, వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే క్యాంపస్ సీట్ వచ్చింది అనేది సబ్జెక్ట్ వైజ్ వీడియో సిరీస్ అనేది అయితే స్టార్ట్ చేశాను. దీంట్లో భాగంగా నేను ఒక వీడియో చేశాను రీసెంట్గా. రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అయ్యాయి. మీ యొక్క సబ్జెక్ట్ అనేది కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో చేసి పెడతాను. లాస్ట్ ఇయర్ సిపిగెట్ ర్యాంకర్స్తో మీకు యూజ్ అవ్వచ్చు అని చేశాను. చాలామంది వాళ్ళ సబ్జెక్ట్స్ అనేది అయితే కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి రెస్పాన్స్ షీట్లో వచ్చినటువంటి మార్క్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, నేను కూడా ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్నాను, మాకు వచ్చినటువంటి ర్యాంక్స్, మాకు ఎంత స్కోర్ వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో దీని ద్వారా ఏమవుతుందంటే, ఎవరైతే ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎగ్జామ్ రాసిర్రో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే క్యాంపస్ సీట్ వస్తుంది, అలాగే ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఒక ఐడియా అనేది అయితే ఉంటుంది. సో దీని ద్వారా సిపిగెట్ 2026లో క్యాంపస్లోకి సీట్ రావడానికి మార్క్స్ సరిపోతాయా లేదా అనేది ఉన్న కన్ఫ్యూజన్ అనేది అయితే క్లియర్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ వీడియోలో మా యొక్క ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మెంబర్స్తో నేను వాళ్ళకి వచ్చినటువంటి ర్యాంక్ ఎంత, వాళ్ళకి వచ్చినటువంటి స్కోర్ ఎంత అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఇంకో క్లాస్మేట్ కూడా ఉన్నారు, సాగర్. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, అలాగే సిపిగెట్లో ఎంత స్కోర్ వచ్చింది, మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. హాయ్ గైస్, నా పేరు సాగర్ నాయక్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. నాకు సిబిజే 2025లో 64 మార్క్స్ వచ్చినాయి. ర్యాంక్ ఏమో 16th ర్యాంక్ వచ్చింది. ఓకే, అర్థమైంది కదా. సాగర్కి 64 వచ్చినాయి స్కోర్ సిపిగెట్ 2025లో. ర్యాంక్ వచ్చేసి 16th ర్యాంక్. ఓకేనా. ఇప్పుడు ఇంకొక 2 పర్సన్స్ని కూడా అడుగుతాను, మీకు యావరేజ్ స్కోర్ అనేది అయితే ఫైనల్గా లాస్ట్లో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీర్రాజు. నేను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్లో చదువుతున్నా. నేను 2025లో సిపిజెట్ రాసా, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో నాకు అందులో 59 స్కోర్ వచ్చింది, 42 ర్యాంక్. ఇంకొక 2-3 మెంబర్స్ని కూడా అడుగుతాను, ఎందుకంటే యావరేజ్గా శాంపిల్ మెథడాలజీ తీసుకుంటే ఒక 5 మెంబర్స్కి ఎంత స్కోర్ వచ్చింది, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది అర్థమైతే మీకు నార్మల్ యావరేజ్ స్కోర్ అనేది అయితే అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు అనేది అయితే ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. ఇప్పుడైతే మా క్లాస్మేట్స్ ఉన్నారు నాతో పాటే. సిపిగెట్ 2025లో మాకు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ర్యాంక్ వచ్చింది, దీనికి తగ్గట్టే అడ్మిషన్స్ అనేది అయితే కన్ఫర్మ్ అయ్యాయి. మా క్లాస్మేట్స్ ఉన్నారు, వాళ్ళకైతే ఎంత ర్యాంక్ వచ్చింది, ఎంత స్కోర్ వచ్చింది అనేది అయితే అడుగుతాను. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రదర్, మీకు చెప్పండి, మీకు సిపిగెట్ 2025లో ఎంత ర్యాంక్ వచ్చింది, అసలు మీ ఇంట్రడక్షన్ అనేది అయితే ఇవ్వండి. హాయ్ గైస్, నా పేరు జీ వినయ్. నేను ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ 2025లో రాసాను సిపిజెట్. నాకు అందులో ర్యాంక్ 33 వచ్చింది. నా మార్క్స్ వచ్చేసి 60 మార్క్స్. నాకు సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చింది. అయితే రెగ్యులర్ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది, 2 రకాలు ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ మెంబర్ని అడుగుదాం. బ్రదర్, మీరు చెప్పండి మీ యొక్క డీటెయిల్స్ ప్లస్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది. నా పేరు పవన్. నేను కూడా సిపిజిఈడి లాస్ట్ ఇయర్ రాసా. నాకు సిపిజిఈడిలో 62 మార్క్స్ వచ్చినవి, 27 ర్యాంక్ వచ్చింది. సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ అలౌట్ అయింది. ఓకేనా. ఇప్పుడు మేము ముగ్గురం ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పీజీ చేస్తున్నాను. నేను 2025లో సిపిగెట్ రాశాను. నాకు 350 ర్యాంక్ వచ్చింది. పీడబ్ల్యూడిలో నాకు సీటు ఉస్మానియాలో వచ్చింది. అలాగే నేను ఈ వీడియోలో ఫస్ట్లో మన వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పారు. నేను సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏమిటి, రెగ్యులర్ అంటే ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏమిటి అంటే, కోర్సు ఫీజు అనేది నార్మల్గా 21,000 ఉంటుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చేసి కొంచెం తక్కువ ఇస్తుంది అనమాట. మేబీ ఒక 2 or 3,000 తక్కువ ఇస్తుంది. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఆ అమౌంట్ని మెమో తీసుకునేటప్పుడు యాడ్ చేసి కట్టాల్సి ఉంటుంది. కానీ రెగ్యులర్ కోర్సులో సీట్ వస్తే మీకు ఏమవుతుందంటే,
కోర్సు ఫీజు 14,000 ఉంటుంది. ఆ 14,000కి 14,000 100% స్కాలర్షిప్ అనేది అయితే గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి మీకు మళ్ళీ కాలేజీకి ఫీజు పే చేయాల్సిన అవసరం ఉండదు మెమో తీసుకునేటప్పుడు. ఇక్కడ రెగ్యులర్ సీట్కి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్కి అడ్మిషన్లో లేకపోతే క్లాస్ రూమ్లో ఏం చేంజ్ ఉండదు. అందరూ ఒకటే క్లాస్ రూమ్ ఉంటుంది, లేకపోతే అందరికీ సేమ్ రోల్ కాల్స్ ఉంటుంది. బట్ ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏమిటంటే కాలేజ్కి కొంత అమౌంట్ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ వాళ్ళకి మొత్తం 100% ఫీజు రియంబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే ఈ యొక్క రెగ్యులర్ సీట్ రావాలంటే కొంచెం ర్యాంక్ అనేది తక్కువ ఉండాలి. ఐ మీన్ 50 లోపు ఇలా ఉంటే రెగ్యులర్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీకు సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ రావడానికి స్కోరు తక్కువ ఉన్న ర్యాంక్ 100 అబోవ్ ఉన్నా కానీ కొన్నిసార్లు సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ ఈజీగా వస్తుంది. ఎందుకంటే మీరు కాలేజీకి కొంచెం అమౌంట్ పే చేస్తున్నారు కాబట్టి రివర్స్లో ఛాన్స్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ వచ్చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో 12 ఉన్నవి, రెగ్యులర్వి 40 ఉన్నవి. రెగ్యులర్లో సీట్ రావాలంటే కొంచెం మార్క్స్ ఎక్కువ ఉండాలి, ర్యాంక్ తక్కువ ఉండాలి. ఓకేనా? కానీ సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ రావాలి అనుకుంటే మీకు ర్యాంక్ ఎక్కువ ఉన్నా స్కోర్ తక్కువ ఉన్నా కానీ ఈజీగా వస్తుంది కొన్నిసార్లు. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి మార్క్స్కి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము అనుకుంటున్నాము. ఈ యొక్క యావరేజ్ స్కోర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ సిపి గెట్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో స్కోర్ వచ్చేసి యావరేజ్గా 65+ ఉంటే ఈజీగా క్యాంపస్ సీట్ వచ్చేసింది. కాబట్టి మీకు స్కోర్ ఇయర్ ఏమైనా 65+, 70+ వస్తుంది అనుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు. అలాగే మీకు ఓన్లీ 65 వస్తేనే క్యాంపస్ సీట్ వస్తుంది అనేది కాదు. కొన్నిసార్లు సీట్ అనేది రావడానికి 40 మార్క్స్ ఉన్నా 50 మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది. బికాజ్ వేరియస్ రిజర్వేషన్స్ అనేది అయితే అప్లై అవుతుంది. ఆ రిజర్వేషన్స్లో కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పర్సన్ కోర్స్ ఏమున్నా కానీ వాళ్ళ ఏజ్ బట్టో లేకపోతే రిజర్వేషన్స్ అనేది పాలసీస్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మినిమం ఇక్కడ లాస్ట్ ఇయర్ స్కోర్ కంపేర్ చేసుకున్నట్లయితే సేఫ్ స్కోర్ వచ్చేసి 65. కాబట్టి ఈ ఇయర్ మీకు ఏమైనా ఒక 70+, 65+ స్కోర్ వస్తుంది అనుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఫైనల్ రిజల్ట్ కోసం అనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.